హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ అడ్వకేట్. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక సర్వే ప్రకారం కొన్ని వేల ఊర్లలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్స్ లేవు. దాంతో వాళ్ళు వేరే ఊరికి పోయి చదువుకునేటటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది. అక్కడి పంపలేక ఊర్లో స్కూల్ లేక చాలామంది పిల్లలు, పేద పిల్లలు, ఎస్సీ ఎస్టీ స్కూల్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలలో పేదలందరూ కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ లేనటువంటి ఊర్లలో ఉండబడేటటువంటి పిల్లలకి చదువుని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 5 కిలోమీటర్ల దూరం లోపల ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేయండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా మేము రిజర్వేషన్ ఇస్తాం, అవసరమైతే ఆ ప్రైవేట్ స్కూల్స్కి మేమే డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం ముందరికి వచ్చింది. ఒక న్యాయవాదిగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఏమనంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1500 హ్యాబిటేషన్స్లలో, అంటే చిన్న చిన్న ఊర్లలో స్కూల్స్ లేవు. వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉండేటటువంటి బిడ్డలందరూ కూడా మరి చదువుకు దూరం అవుతారు. ఆ పక్కనే ఉండేటటువంటి ప్రైవేట్ స్కూల్స్లలో జాయిన్ చేయడానికి రైట్ టు ఎడ్యుకేషన్ ఉపయోగించి ఆ ఉత్తర్వులు ఇవ్వాలని, పేదలందరికీ కూడా ఉచితంగా విద్యను అందించేటటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా రిప్రజెంటేషన్ చేయటం అనేటువంటి జరిగింది. తొందరగా నిర్ణయం తీసుకోవాలని, పేదలందరికీ కూడా ఉచితంగా విద్యని ప్రైవేట్ స్కూల్స్లలో కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.